బెల్ట్ పాలసీ మీద మేము లేవనెత్తినటువంటి అనేకమైనటువంటి ప్రశ్నలకు సమాధానం చెప్పకుండా దాటవేయడం ఇది బాధ్యత రహితం కాదని అడుగుతా ఉన్నాం. ప్రతిపక్షాలు, పర్యావరణవేత్తలు అడిగినటువంటి అనేకమైనటువంటి ప్రశ్నలకు సమాధానం చెప్పలేదు. అనేకమైనటువంటి సందేహాలకు ఇప్పటి వరకు నివృత్తి చేయలేదు. కేవలం దాటవేసే ప్రయత్నం చేసేటువంటి శ్రీధర్ బాబు గారు, నేను సూటిగా ఒక ప్రశ్న అడుగుతా ఉన్నాను. ఈరోజు 22 పారిశ్రామిక వాడల్లో భూముల్లో రాష్ట్ర ప్రభుత్వం లీజుకి ఇచ్చినటువంటి భూములు ఎన్ని వేల ఎకరాలు? ఆ రోజు ఆంధ్రప్రదేశ్ ఇండస్ట్రియల్ డెవలప్మెంట్ కార్పొరేషన్ ద్వారా కొన్న భూములు ఎన్ని? దీంట్లో కాలుష్యం ఉన్నటువంటి భూములు ఎన్ని? కాలుష్యం లేనటువంటి భూములు ఎన్ని? కేస్ టు కేస్ అంటే మరి కొంతమంది అప్లై చేసుకున్న వారికి ఇచ్చి మిగిలిన వారు ఒకరి నుంచి తరలించకుంటే వాటి పరిస్థితి ఏంది? మరొకవేళ ఈ భూములన్నీ ఇక్కడ నుంచి తరలి వెళ్ళాలంటే ఎక్కడికి వెళ్ళాలి? వారికి ఏమన్నా ఇయర్ మార్క్ చేసినటువంటి ప్లేస్ ఏమైనా ఇచ్చారా? మరి 10,000 ఎకరాల భూమి ఎక్కడన్నా ఇయర్ మార్క్ చేశారా? కేవలం వాళ్ళను రాత్రికి రాత్రి ఇండస్ట్రీస్ని బంద్ పెట్టి రియాల్టర్గా మార్చి వీళ్ళ రియల్ ఎస్టేట్ దందా చేయించే ప్రయత్నం చేస్తూ ఉన్నారు కదా. ఇండస్ట్రీ ప్రమోషన్ కోసం గత ప్రభుత్వాలు ఈ రాష్ట్ర ప్రయోజనం కోసం, దేశ ప్రయోజనం కోసం, దేశ ఎకానమీ కోసం ఇండస్ట్రీకి ప్రమోషన్ చేయాలనే ఉద్దేశంతో అతి తక్కువ ధరలకి ల్యాండ్స్ ఇచ్చి అనేకమైనటువంటి సబ్సిడీలు, రాయితీలు ఇచ్చి గత రాష్ట్ర ప్రభుత్వాలు ఇచ్చినటువంటి ఈ భూముల్ని అన్యాక్రాంతం చేసి ఇండస్ట్రీస్ని మూతబెట్టి ఈరోజు రియల్ ఎస్టేట్ ప్రమోషన్లో భాగంగా పూర్తిగా వాళ్ళని రియల్టర్గా మార్చి వారికి కనీసం షిఫ్ట్ చేసుకుందామంటే ఎక్కడ ల్యాండ్ కూడా చూపించకుండా ఇష్టానుసారంగా, ఇష్టారాజ్యంగా ప్రభుత్వం చేతిలో ఉందని, అధికారం చేతిలో ఉందని చెప్పి ఇష్టానుసారంగా మీరు తీసుకున్నటువంటి నిర్ణయాల్ని వెనుకేసుకొచ్చే ప్రయత్నం చేస్తున్నటువంటి శ్రీధర్ బాబు గారు, మీరు మాట్లాడే ముందు దయచేసి ఆలోచించి మాట్లాడాల. ఈరోజు ప్రజల జీవితాలతోటి, ప్రాణాలతో చెలగానేటువంటి కార్యక్రమం, పొల్యూషన్, ఎన్విరాన్మెంటల్ స్టడీస్ ఏం చేయకుండా తీసుకునేటువంటి నిర్ణయం స్వార్థం కోసం ఈ రాష్ట్ర ప్రయోజనాలు దెబ్బతీస్తూ లక్షల కోట్ల రూపాయల ఈ రాష్ట్ర ఆర్థిక వ్యవస్థను గండికొట్టేటువంటి ఈ కార్యక్రమం ఇంత ఈజీగా మీరు దాటవేసే కార్యక్రమం చేయడం నిజంగా బాధాకరం. ఎట్టి పరిస్థితుల్లో ఈ అంశం మీద మేము ప్రజల్లోకి వెళ్ళి పెద్ద ఎత్తున ఆందోళన చేయడమే కాకుండా ప్రజా పోరాటం చేస్తామని మరొకసారి తెలియజేసుకుంటూ ధన్యవాదాలు. చరిత్ర సృష్టించినోడు ఇప్పుడు ఆ చరిత్రని తిరగరాయబోతున్నాడు. అబద్ధాల గోడల్ని బద్దలు కొట్టి నిజాలను రాగా మీ ముందుంచబోతున్నాడు. నిజమైన వార్తల కోసం వెంటనే డౌన్లోడ్ చేసుకోండి రా యాప్ని.